బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, నేను చందన. వెల్కమ్ టు మై మీడియా న్యూస్. అధికారులు ఉద్యోగాలు చేయండి, రాజకీయాలు చేయొద్దంటూ మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజేంద్ర తీవ్రంగా హెచ్చరించారు. సాలూరులో రాజేంద్ర మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో రోడ్లు విస్తరణ పేరుతో మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పెట్టడం తగదన్నారు. అసలు మాస్టర్ ప్లాన్ ఉందా అని మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. ఎన్నికల్లో భాగంగా వారిని బెదిరించి భయపెట్టి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని, అటువంటి వారికి ప్రభుత్వ ఉద్యోగులు వత్తాసు పలుకుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు చేసే అధికారులపై కఠిన వైఖరి అవలంబిస్తామన్నారు. తన పాలన కాలంలో ఏ ఉద్యోగిని ఇబ్బంది పెట్టలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు ఉద్యోగులను తొలగించి కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు అధికార పార్టీతో కుమ్మకై చేస్తే మాత్రం మేము అధికారంకి వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించుకోండి. కమిషనర్ గారు కూడా నాకేమి రిటైర్ అయిపోయినా వదలం. మీరు చూసే కదా, ఒరిస్సాలో రిటైర్ అయిపోయిన అధికారుల దగ్గరే సుమారు 100 కోట్లు 150 కోట్లు వసూలు చేశారు. ఒరిస్సాలను రిటైర్ అయిపోయిన అధికారుల నుంచి పట్టుకున్నారట్లేదు. ఈ మధ్య మన రాష్ట్రంలో కూడా రిటైర్ అయిపోయిన అధికారుల మీద కూడా కేసులు ఉన్నాయి కదా. ఇప్పుడు జైలుకి వెళ్ళిన అధికారులు మా పార్టీ నుంచి కొంతమందికి చేశారు, పేరు చెప్పడం బాగుండదు. రిటైర్ అయిపోయిన వాళ్ళే కదా, ఇంకా ఆయన కూడా జైలుకు పంపించారు. మా పార్టీలో ఉన్న వాళ్ళకి రాష్ట్ర స్థాయి అధికారులు రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా జైలుకు పంపించారు. ఇవి ఫోటోలు రోడ్ల విస్తరణ కోసం హడావిడిగా చేసి అల్లాడించేస్తున్నారు. సినిమా భాషలో చెప్పట్టుగా రఫ్ ఆడించేస్తున్నారు. ఇంతకుముందు లేదు, ఇప్పుడు ఏ అవసరం వచ్చింది అంటున్నాను. లేదు, అప్పుడు లేని విస్తరణ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటాను. 5 ఏళ్ళు మున్సిపల్ అధికారంలో ఉంది కదా, అప్పుడు ఎందుకు కొట్టలేదని అడుగుతాను. అప్పుడు రాని మాస్టర్ ప్లాన్ ఇప్పుడు ఎక్కడ వచ్చింది? ఆ కాపీలు ఇవ్వాలి కదా అధికారులు, ఎక్కడ వచ్చింది ఇవ్వాలి కదా. నేను కమిషనర్ని అడుగుతున్నా, కాపీలు అప్పుడు పంపించమని అడుగుతాను. టౌన్ ప్లానింగ్ అధికారిని అడుగుతున్నాను నేను, అలాగే ప్రత్యేక అధికారిని అడుగుతున్నాను నేను. కోసం అడ్డుదారిగా మేము ఎప్పుడు అడలేదు. మీకు ఎప్పుడు భయపెట్టి, ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి మేము చెప్పేది చెయ్యండి మీకు చేస్తామని లేదు. అలాగే నా దగ్గర మీటింగ్లు పిలిచినప్పుడు సెల్ ఫోన్ వదిలేయండి, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని మేము ఎప్పుడు చెప్పలేదు ఎవరికి కూడా. ఎన్నోసార్లు మీటింగ్లు పెట్టాను, వ్యాపారస్తులు పెట్టాను, పుర ప్రముఖులతో పెట్టాను, అధికారులతో పెట్టాను. ఎప్పుడు కూడా సెల్ ఫోన్లు ఆపేయండి, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, సెల్ ఫోన్ తీసుకురావద్దని నేను ఎప్పుడు చెప్పలేదు. కాబట్టి ఆలోచించుకోండి మీరందరూ కూడా. రాజేంద్ర ఎటువంటి కూడా మీకు తెలుసు. ఎన్నికల ప్రచారం అప్పుడు మీకు ఎవరికైనా రాజేంద్ర బాధ పెట్టుంటే, మీకు రాజేంద్ర భయపెట్టుంటే, మీకు ఇబ్బంది పెట్టుంటే, మీకేమో లంచం అడుగుంటే, లేదా ఉద్యోగాలు ఇస్తాను డబ్బులు తీసుకొని ఉంటే, ఎవరైనా పర్సెంటేజ్లు అడుగుంటే బహిరంగ రండి, మైక్ పట్టుకొని ఇక్కడే చెప్పండి. బోసుబొమ్మ సెంటర్లో కూడా ఎన్నికల సమయంలో పిలిచానే నేను. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఇది ముగింపు తీసుకొచ్చింది. మరి ఎక్కువ చెప్పు మేము మాట్లాడడం మేము బయటకు